ఒకేలా ఉండే ఇతర ఇండస్ట్రీ హీరో హీరోయిన్స్ ఎవరో ఈ షార్ట్ లో తెలుసుకుందాం. ఇదివరకే పార్ట్ 1 లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2. ధనుష్ అండ్ ప్రదీప్ రంగనాథ్ లవ్ టుడే సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ధనుష్ లానే ఉన్నాడు అని అనుకున్నారు. వీరి యాక్టింగ్ కూడా నేచురల్ గా ఉంటుంది. ఫహద్ ఫజిల్ అండ్ టామ్ చక్కో వీరిద్దరు కూడా ఒకేలా ఉంటారు. టామ్ చక్కో విలన్ గా చేసిన సినిమా దసరా. ఈ సినిమాలో తన యాక్టింగ్ ఫహద్ ఫజిల్ లానే ఉంటుంది. దీపిక పదుకొనే అండ్ అమలా పాల్ వీరిద్దరి ఫేస్ కట్ కూడా దాదాపుగా ఒకేలా ఉంటుంది. అమలా పాల్ యాక్ట్ చేసిన సినిమా చూస్తే ప్రతి ఒక్కరూ దీపిక పదుకొనే అనే కన్ఫ్యూజ్ అయ్యారు. నందిత శ్వేత అండ్ సింధు మీనన్ వీరిద్దరు కూడా చూడటానికి ఒకేలా ఉంటారు. వీరి స్మైల్ కూడా ఒకేలా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ అండ్ విశ్వక్సేన్ వీరు కూడా ఒకేలా కనిపిస్తారు. వీరి హెయిర్ స్టైల్ అండ్ ఫేస్ కట్ కూడా ఒకేలా ఉంటాయి. అలాగే వీరి పర్సనాలిటీ కూడా ఒకేలా ఉంటుంది. చిరంజీవి అండ్ రాజ్ కుమార్ కూడా మెగాస్టార్ చిరంజీవి లాగే ఉంటాడు అని న్యూస్ ఛానల్స్ లలో ఒకప్పుడు ట్రెండ్ అయ్యింది. నిజమే కదా, వీరు కూడా ఒకేలా ఉంటారు. వెంకటేష్ అండ్ కార్తీని అవరా సినిమాలో చూసిన చాలా మంది వెంకటేష్ లానే ఉన్నాడని చాలా మంది అనుకున్నారు. ఉదయ్ కిరణ్ అండ్ నితిన్ వీరిద్దరు ఒకప్పుడు చూడటానికి ఒకేలా ఉండేవారు. చూసిన ప్రతి ఒక్కరూ పొరపాటు పడేవారు. త్రిష అండ్ రేష్మ ఈ రోజుల్లో హీరోయిన్ రేష్మ చూడటానికి త్రిష లానే ఉంటుంది. ఫేస్ కట్ కూడా ఒకేలా ఉంటుంది. త్రిష అండ్ సుమ కనకాల కూడా చూడటానికి త్రిష లాగే ఉంటుంది. కానీ ఇప్పుడు కాదండోయ్, వర్షం సినిమా టైంలో సుమ యాక్టింగ్ చూసిన ప్రతి ఒక్కరూ త్రిషకి సిస్టర్ అని అనుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీరే కాకుండా మీకు ఎవరైనా ఒకేలా అనిపించిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.